మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అనుకూలంగా స్పందించిన మీడియా రిపోర్ట్స్ ప్రభుత్వం ఆర్థిక శాఖ కూడా ఈ ప్రాజెక్టు తెలంగాణ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకం, మీరు ప్రాజెక్ట్స్ ఫైనాన్స్ చేయొద్దని చెప్పి కూడా మనం అక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ నెక్స్ట్ స్లైడ్ చూపెట్టండి. అయితే 28 మే నాడు నాకు కేంద్ర జలవనరుల మంత్రి రాసిన లేఖలో మీ అన్ని లేఖలు వచ్చినాయి. మీరు చెప్పిన విషయాలు, మీరు మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలు మేము తప్పనిసరిగా మీరు ఈ పోలవరం బంకచర్ల ప్రాజెక్టుపై మీ అబ్జెక్షన్స్, మీరు చెప్పే విషయాలన్నీ కూడా రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్, ట్రిబ్యునల్ అవార్డ్స్, ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్ ప్రకారమే పరిశీలిస్తని చెప్పి వాళ్ళు మనకు హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్. సరే, అదే విధంగా నేను ముందు చెప్పినట్టుగా ఇది ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ మనం ఇచ్చిన రిప్రజెంటేషన్, మనం ఇచ్చిన విషయాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క పోలవరం బంకచర్ల ప్రాజెక్టు ప్రపోజల్ తిరిగి ఆంధ్రప్రదేశ్ కి పంపించడం జరిగింది. నెక్స్ట్. ఓకే సార్, ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడినాం. నెక్స్ట్. సరే, నెక్స్ట్. సరే మిత్రులారా, మరి మీరందరూ కూడా ఓపికతో ఈ ప్రజెంటేషన్ మొత్తం విన్నారు. నేను సారాంశం ఒక 2-3 విషయాలు మీకు తెలియజేస్తాను. ఒకటి, కృష్ణా నదీ జలాల విషయంలో గాని, గోదావరి నదీ జలాల విషయంలో గాని మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా చాలా సమర్థతతో, చిత్తశుద్ధితో, సిన్సియారిటీతో, కమిట్మెంట్ తో మన వాటర్ రైట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్న విషయం నేను మనం చేస్తున్నాను. మరి ఎక్కడ ఎవరిని అప్రోచ్ కావాలంటే తప్పనిసరిగా మరి అప్రోచ్ అవుతున్నాం. ఏ అంశాలకి కోర్టుకు పోవాలంటే కోర్టుకు పోతున్నాం, కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే వాళ్ళ దగ్గర పోయి సమర్థవంతంగా మరి రిప్రజెంట్ చేస్తున్నాము. బీఆర్ఎస్ వాళ్ళ ప్రొపగాండా టోటలీ ఫాల్స్. ఉదాహరణకి కృష్ణా నదీ జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 811 టీఎంసీ కేటాయిస్తే 512 వాళ్ళకి ఇచ్చేసేయండి ఆంధ్రాకి, మనకి 299 సరిపోతేనే లిఖిత పూర్వకంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు 10 ఏళ్ల పాటు రాసిచ్చారు. మనం అధికారులు వచ్చిన తర్వాత ఇది ఒప్పుకోము, మాకే ఎక్కువ వాటర్ కావాలి, క్యాచ్మెంట్ ఏరియా, పాపులేషన్, డ్రౌట్ పూర్ ఏరియా అని చెప్పి మాకే 70% వాటర్ కావాలని చెప్పి మనము మరి మన ప్రభుత్వం ట్రిబ్యునల్ పోయి ఆ మ్యాటర్ మళ్ళీ రీఓపెన్ చేసిన రీకన్సిడరేషన్ కోసము. అదేవిధంగా మరి సీఎం గారు నేను మొన్న పోయినప్పుడు సిఆర్ పాటిల్ గారు కలిసినప్పుడు ఈ ట్రిబ్యునల్ అవార్డు కూడా తొందరగా చేయించాలని చెప్పి మరి రిక్వెస్ట్ చేయించడం జరిగింది. అదేవిధంగా గోదావరి నదీ జలాల్లో సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి నీళ్లతో మరి పూర్తి ఉమ్మడి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఒక్క చుక్క నీటి కేటాయింపు తేలేకపోయినరు. మనం వచ్చిన 1 year లో 67 టీఎంసీలు సీతారాం సాగర్ ప్రాజెక్టుకి నీటి కేటాయింపు మరి కేంద్ర ప్రభుత్వంతో చేయించినము. ఇప్పుడు సమ్మక్క సారక్కకి 44 టీఎంసీలది ప్రతిపాదన చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. పాలమూరు రంగారెడ్డి మీద వాళ్ళు 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క చుక్క నీరు కూడా అఫీషియల్ గా నీటికి వాటర్ అలొకేషన్ లేదు. మనం వచ్చిన తర్వాతనే వాటర్ అలొకేషన్ సీరియస్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు 45 టీఎంసీ కేటాయించే పరిస్థితి ఏర్పడది. మరి ఆ తర్వాత సెకండ్ 45 టీఎంసీ ట్రిబ్యునల్ ద్వారా వచ్చే విధంగా వాదనలు వినిపించిందని చెప్పి నేను మనం చేస్తున్నా. మొత్తానికి సారాంశం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో మూల స్తంభాలు ఎక్కువ మంది ఇక్కడనే ఉన్నారు. మీరందరూ వాళ్ళు చేసే బీఆర్ఎస్ పార్టీ చేసే 67 టీఎంసీలు సీతారాం సాగర్ ప్రాజెక్టుకి నీటి కేటాయింపు మరి కేంద్ర ప్రభుత్వంతో చేయించినము.